దేవునికి స్తోత్రం. ఈ 79 సంవత్సరాలు ప్రభు ఎంతగానో మన భారతదేశాన్ని కాపాడారు, కృప చూపారు. మరొక సంవత్సరంలో అడుగు పెట్టేటట్లుగా ప్రభు సహాయం చేసుకుంటూ వచ్చారు, కాపాడారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఈరోజు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ ఆగస్టు 15 నాడు మన పితరులు చేసిన త్యాగాన్ని బట్టి, స్వాతంత్ర్యమును తెచ్చిన విధానాన్ని బట్టి వారి కొరకు మనం వారిని తలపోస్తూ వారు చేసిన త్యాగాన్ని చెప్పుకుంటూ బ్రిటిష్ వారి నుండి మనం విడిపించబడి స్వతంత్రులుగా మన భారతదేశంలో మనం జీవించడానికి ఎందరో మహనీయులు త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మన భారతదేశం అంతా గొప్ప పండుగ రోజు. చిన్నలు పెద్దలు అందరూ మన భారతదేశపు జెండాను, 3 రంగుల ముచ్చటి జెండాను ఎగరవేస్తూ, గంతులు వేస్తూ, సంతోషిస్తూ స్వతంత్రులుగా దేశంలో నివసించడానికి ప్రభు చూపిన కృపను బట్టి అందరూ సంతోషించే రోజు ఈ ఆగస్టు 15. ప్రైజ్ ది లార్డ్. అయితే భారతదేశాన్ని మనం పరిపాలన చేసుకోవడానికి ఎందరో మహనీయులు త్యాగం చేశారని ఇంతవరకు మీకు చెప్పాను. అయితే మన జీవితంలో ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. కానీ శరీరానికి మరణం, ఆత్మకు మరణము లేదు. అది ఆత్మ కనుక ఆత్మను తయారు చేసిన దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళుతుంది. ఈ బాహ్యమైన మరణం ఆత్మ సంబంధంగా మనిషికి ప్రతి ఒక్కరూ మరణిస్తారు. ఆత్మ సంబంధంగా ఈ మరణములో నుండి జీవములోనికి ప్రవేశించడానికి మన దేవాతి దేవుడు ఏకైక కుమారుని యేసయ్యను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి ఆ మరణాన్ని జయించి, మృత్యువుని జయించి మనందరినీ ప్రభు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకుని ఈరోజు మనం వాక్య ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే పౌలు చెబుతూ ఉన్నారు. ఏమనంటే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసయ్య క్రీస్తు మరణము నుండి జీవంలోనికి ప్రవేశించడానికి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు.
నిజమైన స్వాతంత్రము ఏమిట్రా బాబు అంటే, ఒక మనిషి పాపము నుండి విడుదల పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు మార్గములో నడిపించబడుటే నిజమైన స్వాతంత్ర్యము. దేవుని స్తోత్రం. అప్పటి నుండి దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. అందుకని పౌలు అంటారు, ఈ స్వాతంత్రమును గ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనము స్వతంత్రులము. ఇహలోక సంబంధంగా మన భారతదేశంలో స్వతంత్రులము, ఆత్మ సంబంధంగా క్రీస్తును ధరించుకున్న మనము స్వతంత్రులము. ఇటు లోకపరంగాను ఇటు ఆత్మీయంగాను స్వాతంత్ర్యము సంపాదించుకున్న ప్రజలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదువుకుంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా మీరు ఈ స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట నేను చెప్పేది వినండి. అయితే ఒక మాట ఏంటంటే, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. దేవుని స్తోత్రం. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వము కలిగినటువంటి దేశం, సుసంపన్నమైన దేశం, గొప్ప దేశం, అద్భుతమైనటువంటి దేశం ఉందరా అంటే ప్రపంచంలో మన భారతదేశం. హల్లెలూయా. మంచి నీరు, మంచి భూభాగము, మంచి పంటలు, పచ్చని ప్రదేశం, ప్రతి విషయంలో మన భారతదేశం గొప్పది. హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రేమ విషయంలో మన భారతదేశం బహు గొప్పది. ఏ భేదం ఉండదు. మన భారతదేశంలో ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ వర్గానికి చెందిన వారైనా అందరూ ప్రేమ కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. అంతటి గొప్ప దేశంలో మనము నివసిస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. మనం ఎంతైనా ధన్యులము. హల్లెలూయా. మనం ఎంతైనా ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ భారత గడ్డ మీద పుట్టినందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి. హల్లెలూయా. ఎంత విశాలమైన దేశమో తెలుసా మనది. గొప్ప దేశం. హల్లెలూయా. అయితే ఈ పౌలు చెప్తూ ఉన్నారు, సహోదరులారా అంటే అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఈ మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం? మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. స్వేచ్ఛానుసారమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాం. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతు చేసుకొనకుండగా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండుడి. సహోదరుల పట్ల ప్రేమ చూపించాలి. మన ప్రభు ఏం చెప్పారో తెలుసా? ఒకడిని 1 మైలు రమ్మంటే 3 మైళ్ళు ప్రయాణం చేయమని చెప్పాడు. ఒకడిని చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని యేసు ప్రభు చెప్పారు. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. అదే
మహాత్మా గాంధీ బైబిల్ చదివి ఏం చెప్పారంటే, ఈ చెంప మీద కొడితే ఆ చెంప మీద ఆ చెంప చూపించండి అని. ఎక్కడది ఇది? బైబిల్ గ్రంథములు. మన యేసే ఏం చెప్తున్నారు? శత్రువును సహితము ప్రేమించాలి. సాధ్యమేది? శత్రువును ప్రేమించలేం, కానీ ప్రేమించాలి. అందుకని మీరు సహోదరులారా, శరీర క్రియలకు హేతువు చేసుకొనక మీరు ప్రేమ కలిగిన వారి ఒకరికొకడు దాసులయ్యుండు, ఒకరినొకరు గౌరవించుకోనండి, ఒకరినొకరు ప్రేమించుకోనండి అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. నిజంగా మన భారతదేశంలో ఎవరు ఏమైనప్పటికీ అందరూ ప్రేమగా పలకరించుకుంటారు, ఒకరినొకరు ఇంటికి పిలుచుకుని భోజనం చేస్తారు. ఎంతో మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ, ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా, మన భారతదేశంలో ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వారు ఆరాధించుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారంగా, మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి నచ్చిన మతాన్ని, అంటే ఎవరికి నచ్చిన దైవాన్ని వారు ఆరాధించుకొనవచ్చు, ప్రచారం చేసుకునవచ్చు, గుళ్ళు కట్టుకొనవచ్చు, మందిరాలు కట్టుకొనవచ్చు. స్వతంత్రమైనటువంటి భక్తిని చేసుకోవడానికి మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతటి మహనీయమైనటువంటి మంచి దేశము మన భారతదేశము. వాక్యం కూడా చెబుతుంది, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు మీరు హేతువు చేసుకునకుండగా ప్రేమ కలిగిన వారి ఒకరి ఎడల ఒకరు దాసత్వము గౌరవించుకోనండి అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఇంకో మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధముగా పైనున్నటువంటి యెరూషలేము, సియోను, పరలోక రాజ్యము మనకు తల్లి ఉన్నది, మదర్. చూడండి, మన భారతదేశాన్ని మనం ఒక తల్లిగా భావిస్తాము. ఎలా భావిస్తాము? అందుకనే భారత్ మాతాకి జై అంటాం. ఒక మాతృమూర్తిగా మన భారతదేశాన్ని మనం కొలుస్తూ ఉంటాం, ఒక తల్లిగా. అందుకనే మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. దేని స్తోత్రం. అంటే మన భారతదేశాన్ని ఒక తల్లిగా మనము భావించాలి. అంత సుసంపన్నమైన మంచి భారతదేశంలో మనం బ్రతికి ఉన్నాం. అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అట్లానే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ భారతదేశం మనకు ఒక తల్లి. అయితే ఆత్మ సంబంధంగా యేసు ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడిన వారికి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, కాగా సహోదరులారా, మనము స్వాతంత్రము కుమారులమే గాని, స్వాతంత్రురాలి కుమారులమే గాని దాని కుమారులు. ప్రైజ్ ది లార్డ్. సారీ, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవుని స్తోత్రం. యెరూషలేము మనకు తల్లి. సంఘము, సియోను,
పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. స్వతంత్రులుగా యేసు రక్తం చేత కడగబడినటువంటి క్రీస్తు రక్తం ద్వారా మనం స్వతంత్రులుగా మార్చబడ్డాము. మార్చబడిన మనము పరమ యెరూషలేము చేరుకోవాలి. దేవుని స్తోత్రం. పరమ యెరూషలేముని మనం చేరుకోవాలి. అది మనకి తల్లి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మాట బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండెనో అక్కడ స్వాతంత్రము ఉండును. దేవుని స్తోత్రం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు కదా. ప్రవీణ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు స్వార్థను ప్రకటన చేసి ఆయన చనిపోయిన తర్వాత మృత్యుంజయుడే లేచి మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. చేసిన తర్వాత ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడుతూ ఉన్నాము. ఈ పరిశుద్ధాత్మ ఉంది కదా, ఈ పరిశుద్ధాత్మను నీవు గనక పొందుకోగలిగితే, ప్రభుయే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్రం ఉండును. అంటే దేవుని ఆత్మను నువ్వు పొందుకుంటే, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడితే నీవు స్వతంత్రురాలువు, స్వతంత్రుడుగా ఉన్న వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీవు స్వాతంత్ర్యము పొందిన వ్యక్తివి. హల్లెలూయా. నీకు ఏ అడ్డు ఉండదు. ఇక ఆ పరమ యెరూషలేములో నువ్వు అడుగు పెట్టడానికి ఇక ఏ ఆటంకాలు ఉండవు. నువ్వు స్వతంత్రుడవు. స్వేచ్ఛగా పరలోక రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు. ఎప్పుడో తెలుసా? ప్రభు యొక్క ఆత్మను నువ్వు పొందుకున్నప్పుడు, అనుభవించినప్పుడు. దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనం స్వతంత్రులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనంలో, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుండుడి. దేవుని స్తోత్రం. స్వాతంత్రం పొందిన వ్యక్తులే, స్వేచ్ఛానుసారులే. అయితే దుష్టత్వమును కప్పిపెట్టుటకు, చూడండి, దుష్టత్వము. చూడండి, అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారా? ఎవరో ఒకరు చిచ్చు పెడుతూ ఉంటారు. దేశంలో కలహాలు రేపుతూ ఉంటారు. ఆయా పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటారు. దుష్టత్వం. ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరు. దేశంలో దుష్టాత్మ కలిగి అపవాది ప్రజలందరినీ చెడగొట్టడానికి, ఐక్యతను చెడగొట్టడానికి, సంఘాన్ని పాడు చేయడానికి, ప్రజలను పాడు చేయడానికి కొంతమంది దుష్టులు ఉంటూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే చెడగొట్టడమే, చెడ్డ
పనులు చేయటమే, కలహాలు పెట్టడమే. ఈ విధంగా భారతదేశంలో దుష్టత్వ కలిగినటువంటి కొందరు కలహాలు రేపుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీ స్వాతంత్రంని వినియోగపరచక వ్యర్థపరచకుండా దేవునికి దాసులమని లోబడి ఉండండి. హల్లెలూయా. మన భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి. దేశ అధికారానికి లోబడి ఉండాలి ప్రతి వ్యక్తి. దేవుడు నిర్ణయించిన అధికారుల మాట వినాలి. రూల్స్ పాటించాలి. దాసులమై ఉండాలి. హల్లెలూయా. నా భారతదేశము నమత్ర భూమి. నా భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. చూడండి, ఉదయాన్నే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ప్లెడ్జ్లో చెప్తాం కదా, మనం ప్రామిస్ చేస్తాం. అందరూ చేతులు చాపి, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్. ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో భారతీయులందరూ నా సహోదరులు. మన సహోదర ప్రేమ కలిగి ఉండాలి భారతదేశంలో. అటువంటి మంచి దేశము, గొప్ప దేశం ఉందంటే ఒకటే, అదే మన భారతదేశం. హల్లెలూయా. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో జీవిస్తున్నందుకు గర్వంగా, సంతోషముగా మన భారతదేశం కొరకు చెప్పుకోవాలండి. హల్లెలూయా. ఇటు ఆత్మ సంబంధంగాను, ఇది మన భారతదేశ ప్రామాణికమైనటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా మనం ఈ భారతదేశంలో మనం జీవించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఈ స్వాతంత్ర్యాన్ని చెడ్డగా ఉపయోగించుకునక దేవుని దాసులమని లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమను మనం చూపించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నువ్వు ఉండాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. అది బైబిల్ చెప్పేది. నిర్గమాకాండము 20 అధ్యాయము 1 నుంచి చదువుకుంటే, నీ దేశంలో, నువ్వు నివసిస్తున్నటువంటి నీ దేశంలో, ఈ భూభాగంలో దీర్ఘాయువుతో, సుఖ సంతోషాలతో బ్రతికి నువ్వు బట్ట కట్టాలంటే నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించాలి, వారికి భోజనం పెట్టాలి, వారిని నువ్వు చూడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నువ్వు నివసిస్తున్నటువంటి ఈ దేశంలో నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలంటే, దీర్ఘాయువుతో తులతూగాలంటే, ఆశీర్వదించబడాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. ఓ ప్రియమైన భారతదేశంలో ఉన్న ప్రజలారా, నా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. వారు పెద్దవారైనప్పుడు నీవు వారిని చూడాలి, ఆహారం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి. చిన్నప్పుడు నీ ఎత్తుకుని ఎట్లా పెంచారో అట్లా నువ్వు వారు మరణమైనంత వరకు నీ తల్లిదండ్రులను నువ్వు చూడాలి. హల్లెలూయా. అది
నా దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎందుకనంటే నీ దేశములో నీవు దీర్ఘాయుమంతుడుగా జీవించాలంటే, బ్రతకాలంటే నువ్వు తప్పకుండా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. అయితే నీవు ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయక, దుష్టుడిగా మార్చబడకుండా నీవు స్వతంత్రుడుగానే ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే, ఆధ్యాత్మికంగా మీరందరూ యేసు రక్తము చేత కడగబడి పాపములో నుండి, శాపములో నుండి విడుదల పొంది, రక్షణ పొంది మీరు స్వతంత్రులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరమ యెరూషలేమును చేరుకోవడానికి, ఆయన రాజ్యంలో అర్హత సంపాదించడానికి పౌరత్వము కలిగి, ఆ పౌరసత్వాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద నిజమైన దేవుణ్ణి, యేసు ప్రభుని అంగీకరించాలి. నీ పాపాలన్నిటినీ విడిచిపెట్టాలి, మారు మనస్సు పొందాలి, బాప్తిస్మము తీసుకునాలి, పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడాలి. ఆయన రాకడ కొరకై నువ్వు వేచి చూడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు ఈ స్వాతంత్ర్యాన్ని పొందుకున్నావు కదా, నిర్భయముగా ఆ పరమ యెరూషలేములోనికి నీవు అడుగు పెట్టగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను నా దేవుడు మీ హృదయములో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.